చెప్పండి సార్. ఏపీ క్యాబినెట్ అదే కాదు క్యాబినెట్ నిర్ణయాలు అవి కూడా క్యాబినెట్ నిర్ణయాలు కూడా నిన్న ముఖ్యమైనవి. మనం అప్పుడప్పుడే జరుగుతున్నాయి. మనం నిన్న చేసినప్పుడు ఒకటే ఆ బస్సులకు సంబంధించి మహిళల ఉచిత బస్సు, దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. పల్లె వెలుగు, అలాగే సిటీ బస్సులు, తర్వాత మామూలు బస్సులు వీటిలో వెళ్ళొచ్చు అని. ఎక్స్ప్రెస్ సర్వీసులతో రాష్ట్రం అంతా తిరగవచ్చా లేదా అన్న దాని మీద కొంచెం మంత్రి అప్పుడు వివరణ చెప్తున్నప్పుడు కూడా ఎవరో ప్రశ్నలు వేస్తే ఆయన మళ్ళీ పక్కన అధికారిని అడగటం, నేను ఫాలో అయినంతలో పూర్తి స్పష్టత అప్పటికి రాలేదు. అంటే బహుశా సిటీ ఎక్స్ప్రెస్ సర్వీసులు అనేవి కూడా అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి మరింత క్లియర్గా చెప్పాలని ప్రభుత్వం భావిస్తుందేమో తెలియదు. కానీ మొత్తం మీద కొన్ని మినహాయింపులు ఏవో ఉన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏసీ బస్సుల్లో లేదా కొన్నిట్లో ఇవ్వరు, మిగిలిన వాటిలో వచ్చు. కానీ స్టేట్ ఎక్స్ప్రెస్లో కూడా ఇస్తారా తెలీదు, విధి విధానాలు. కానీ అంతకంటే ముఖ్యమైనది రెండు నిర్ణయాలు వర్మ. ఈ 99 పైసలకు 99 ఏళ్ల పాటు భూములు లీజుకి ఇవ్వటం ఏంటి? ఇప్పటికే లూలు దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది, నిరసన జరుగుతూ ఉంది. ఈవెన్ ఆ ఉర్సా మీద కూడా అనేక రకాల కథనాలు వచ్చాయి. ఒక చోట ఇంత, ఒక చోట ఇంత అని వివరణలు ఇచ్చారు. టీసీఎస్కైనా ఎందుకు ఇవ్వాలని సవాల్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అసలు ఎవరు ఎక్కడైనా సరే ఉపాధి కల్పిస్తామంటే మేము 99 పైసలకి ఇస్తాము, ఇది యూనివర్సల్ పాలసీ రాష్ట్రంలోనే నిన్న క్యాబినెట్ ఒక నిర్ణయం చేసింది. సో దానికి ఏ విధమైన గ్యారంటీ? ఇప్పటికే 2 లక్షల ఎకరాలు వివిధ ప్రభుత్వాల దగ్గర తీసుకున్న కార్పొరేట్ హౌస్లన్నీ వాటిని అట్లా పేరు పెట్టి ఏమీ నిర్మాణాలు చేయలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు మేము 99 పైసలకి ఎవరికైనా ఇస్తాము, ఇది ఓపెన్ ఆఫర్ అని చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మూడోది మద్యం విధానం. పాత మద్యం లిక్కర్ కుంభకోణం అది సరే రోజు చర్చిస్తున్నాం. ఇప్పుడు కొత్త విధానానికి ఇప్పుడు రూపకల్పన చేసాము. బార్లతో పాటు పర్మిట్ రూములు కూడా పెట్టుకోవచ్చు. ఈ పర్మిట్ రూములు రాత్రి 11 వరకు పెట్టవచ్చు అనే ఒక అనుమతి. వెంటనే ఇప్పుడు అదనంగా ఒక 690 ఎన్నో ఇచ్చారు ఈ పద్ధతిలో. సో సందేహాలు కలిగిస్తుంది. మళ్ళీ ఎన్టీఆర్ లేకపోతే అప్పుడు చంద్రబాబు కూడా మద్యం విధానం సారా నిషేధం ఇంకా అమలు జరుపుతానన్న పరిస్థితి. నిషేధం కాకపోతే కనీసం నిరుత్సాహపరచడం. మద్యం ఆదాయం అనేది ప్రధానంగా ఈసారి క్యాబినెట్లో దాన్ని లెక్క కట్టి ఇదంతా కూడా చేశారు. సరే, గీత కార్మికులకు కొంత రాయితీ కూడా ఏదో 10% ఇస్తామన్నారు, అదొక భాగం. కానీ పర్మిట్లు అనేవి తర్వాత అనుమతించడం మొదలు పెడితే రాత్రి దాకా ఉంటే అవి ఎక్కడికి పోతాయి అన్న ఒక పెద్ద ప్రశ్న కూడా వస్తుంది. సో ఈ బస్సు విధానానికి సంబంధించిన అస్పష్టత, కార్పొరేట్ హౌస్లకు ఇంకా ఎవరికైనా కానీ ఓపెన్ ఆఫర్ అని చెప్పిస్తుంటే ఇది ఎక్కడ ముగుస్తుంది? గతంలో చేసిన వాటి జవాబుదారీతనం, జమా ఖర్చులు అంటే ఇచ్చినవన్నీ తీసుకునేవన్నీ అనే విషయం తెలియకుండా. మూడోది మద్యం విధానం మరింత వ్యాపించడానికి దారితీస్తుందా? ఇప్పటికే గత ప్రభుత్వం నాణ్యత లేనిది ఇచ్చారు, నష్టం జరిగిందని చెప్తున్నాం, అది మంచి కరెక్టే. కానీ నాణ్యమైన మద్యం చాలా విస్తృతంగా సరఫరా చేసి ప్రభుత్వానికి బాగా ఆదాయం రావాలని అయితే ఎవరు కోరుకోవట్లేదు కదా. దాన్ని కొంచెం నియంత్రించాలనే కోరుకుంటున్నారు. ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందన్నది మనం చూడాల్సి ఉంటుంది. సార్, రాజగోపాల్ రణం కంటిన్యూ, రేవంత్ మాటలు మర్మం అదే. ఆయన నిన్న కూడా మళ్ళీ